మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో, వినాయక చతుర్థి వస్తుంది కదండీ! సో, నేను ఎకో ఫ్రెండ్లీ గణేష్‌ని చేద్దాం అనుకుంటున్నాను. మైదా అండ్ పసుపు యూజ్ చేసేసి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇప్పుడైతే 1 కప్ మైదా అండ్ హాఫ్ కప్ పసుపు యూస్ చేసి తయారు చేస్తున్నానండి వినాయకుడిని. అండ్ దీనిలో స్లోగా మిక్స్ చేసి స్లోగా వాటర్ యాడ్ చేస్తూ కలపాలండి. అండ్ ఎక్కువ వాటర్ అయితే వేసేయకూడదు, బాల్ సరిగ్గా రాదు. సో స్లోగా ఇలా వాటర్ మిక్స్ చేస్తూ అండ్ స్లోగా కలపాలన్నమాట. అండ్ తర్వాత అయితే బాల్ తయారు చేసిన తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి, ఎందుకంటే ఎలాంటి బ్రేక్స్ రాకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలి. సో రెడీ అయిందండి. అండ్ ఇప్పుడు బాల్స్ తీసుకొని డిఫరెంట్ సైజెస్ చేయాలన్నమాట. బాడీ కోసం అండ్ బేస్ కోసం అండ్ ట్రంక్ కోసం, హ్యాండ్స్ కోసం, లెగ్స్ కోసం అండ్ ఒక ఎలుకని కూడా తయారు చేయాలండి. అండ్ ఇయర్స్ కోసం కూడా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇప్పుడు. సో ఇది వచ్చేసి బేస్ అండి, ఇదేమో బాడీ అండ్ ఒకటి వచ్చేసి హెడ్ అండ్ ఈ టూ ఏమో లెగ్స్ అండి అండ్ ఈ టూ ఏమో హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి ట్రంక్, ఇది వచ్చేసి మౌస్ అండ్ ఈ టూ ఏమో ఇయర్స్. సో నేను ఇప్పుడు బేస్ రెడీ చేస్తున్నానండి. సో కొంచెం వాటర్ అద్దేసి బేస్ రెడీ చేశాను. అండ్ తర్వాత బాడీ, సో వాటర్ పెడితే కొంచెం మంచిగా స్టిక్ అవి ఉంటుందండి. సో నేను కిరీటం కోసం సపరేట్గా కొంచెం పిండి తీసుకొని దానిలో రెడ్ కలర్ యూస్ చేసి పెట్టానండి. రెడ్ కలర్తో అయితే బాగుంటుంది కాబట్టి ఎల్లో అండ్ రెడ్. అండ్ నేను సపరేట్గా పసుపు లేకుండా కొంచెం మైదా కలిపి ఒక బాల్ చేసుకున్నానండి, అది ధనియం కోసం. అండ్
ఉండరాలు కూడా పెట్టడానికి. నేను ఐస్ కోసం మిరియల్ యూస్ చేశానండి. నేను తర్వాత ఒక ప్లేట్ లాగా తయారు చేశానండి, దానిలో ఉండ్రాలు పెట్టడం కోసం. ఇట్లా పెట్టేసి నేను పసుపు యూస్ చేయకుండా మైదా కలిపేసి దాన్ని బాల్స్ లాగా చేశాను, దాన్ని ఉండ్రాలుగా యూస్ చేసుకోవడానికి. సో ఇవి నేను పెట్టాను ఉండ్రాలుగా. తర్వాత నేను దంతాల కోసం టూత్పిక్స్ యూస్ చేశానండి. ఒకటి చిన్నగా అండ్ ఒకటేమో పెద్దగా ఉంటుంది కదా. If you like this video, please subscribe to my channel and thanks for watching.